ఒక్క మునగాకుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా? అవునండి, అది నిజమే. ఇంకెందుకు లేటు, అవేంటో చెప్పేస్తాను, మీరు కూడా వచ్చేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వినులోస్ కిరణ్. ఇప్పుడు మునగాకును ఎవరు తింటున్నారండి? ఇప్పుడంటే ఆషాఢం కాబట్టి ఏదో ఈ నెలల్లో అయితే తింటారు. పప్పు మునగాకు తెల్లగపిండి అని. నార్మల్గా అయితే అసలు మునగాకును ఎవరు ముట్టుకుంటున్నారు? కానీ రోజు మునగాకును తిన్నా, ఆ జ్యూస్ తాగినా ఎంత ఉపయోగమో మీకు తెలుసా? మునగాకు తినడం వల్ల రక్తం పెరుగుతుంది. అందులో ఐరన్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. చర్మం మెరిసిపోతుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అయితే తగ్గుతుంది. షుగర్ లేని వాళ్ళకి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ చాలా బాగుంటుంది. కడుపులో మీకు ఏ ఇన్ఫెక్షన్లు ఉన్నా ఈ మునగాకు తింటే చాలండి, ఒక దెబ్బకు మాయమైపోతాయి. అలాగే మీ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందులో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ విషయానికి వస్తే హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అండి. కంటి చూపు చాలా బాగుంటుంది. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యం కూడా ఉంటాయండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని డైలీ అయితే జ్యూస్ కింద చేసుకుని అయితే తాగేయండి. ముందు మా ఇంటి పక్కనే మునగాకు చెట్టు ఉందండి. నేనైతే కొద్దిగా అయితే మునగాకుని కోసుకున్నాను. కొద్దిగా ఎందుకు కోసుకున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు కాబట్టి నేనైతే ప్రజెంట్ అయితే కొంచెమే చూపిస్తున్నాను. మునగాకుని కోసుకుని 2-3 సార్లు గిన్నెలో బాగా వాష్ చేయాలి. దానికి ఉన్న దుమ్ము మొత్తం వెళ్ళిపోయి దానికి ఏదైనా డస్ట్ ఉంటుంది అదంతా పోతుంది. తర్వాత నేను క్లాత్ కవర్ వేసుకుని ఆ కవర్ మీద అయితే ఆరబెట్టుకున్నానండి. ఆ రోజు మొత్తం ఎండలో ఉంచేసాను. చూడండి ఎలా అయిపోయిందో. తర్వాత నేను దీన్ని కాడల్ని ఆకుల్ని డివైడ్ అయితే చేసేస్తున్నాను. మీరు కావాలంటే ముందే డివైడ్ చేసుకుని వాష్ చేసుకుని కూడా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండకే డివైడ్ చేసుకుంటాను. తర్వాత ఆ పౌడర్ని మిక్సీ గిన్నెలో అయితే వేసుకుని దాన్ని బాగా మెత్తగా పౌడర్ కింద అయితే చేసేసుకున్నాక చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. నేను దాన్ని ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకుంటున్నానండి. స్టోర్ చేసుకుని డైలీ కొంచెం ఎక్కువ అవసరం లేదు, అంత వేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువగానే ఉంటుంది. మీకు ఏంటంటే ఆకు పలంగా మరగబెట్టుకోవడం కన్నా పౌడర్ చేసి మరగబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ బాగా దిగుతుందండి వాటర్లోకి. అందుకని నేనైతే పౌడర్ చేసిన మరగబెట్టాను. ఆకుల కింద మరగబెట్టుకోవడం వల్ల జ్యూస్ దిగుతుంది కానీ పెద్ద యూజ్ ఉండదండి. ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని అందులో అయితే వేసేసుకుని మరగబెట్టేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకుని అది కొంచెం మరిగాక మనం గ్లాసులోకి అయితే తీసేసుకోవాలండి. అంతే, అది మరిగాక గ్లాసులో తీసేసుకున్నాక అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం తాగితే సరిపోతుంది. రోజు మార్నింగ్ పరగడుపున ఇలా చేయడం వల్ల నేను చెప్పిన ఉపయోగాలన్నీ దానివల్ల ఉంటాయి. మీకు హెయిర్ సమస్య కూడా పోతుందండి. మెయిన్ హెయిర్ బాగా ఊడుతున్న వాళ్ళకి కూడా హెయిర్ ప్రాబ్లం పోతుంది. నేను చెప్పినట్టు 1 మంత్ మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.